గమనించాలి, అసాధ్యమును కూడా సాధ్యపరచడం దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది. అంతే కదండి. అసాధ్యము అనుకున్న కార్యాన్ని దేవుడు తన శక్తి చేత, తన బలము చేత, తన సామర్థ్యము చేత సాధ్యపరుస్తారండి. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ మాట అని అడుగుతారేమో. 6 లక్షలకు మించిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పోషించారు కదా. ఈ సన్నివేశమే మనకు వివరిస్తుంది. 6 లక్షలకు మించిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం నడిపిస్తారండి. ఈ మధ్యలో అరణ్యం అడ్డొస్తుంది. ఆ అరణ్యం గుండా ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారు ఆకలికి, దాహంకు ఎంతో ఇబ్బందులు పొందారు. అటువంటి సందర్భంలో దేవుడు వారి ఆకలిని తీర్చారు, వారి దాహంను తీర్చారు, వారికి కావలసిన ప్రతిదీ సమకూర్చారండి. ఇది తక్కువగా ఉంది అని ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఆ విధంగా దేవుడు పోషించారు. 6 లక్షలకు మించిన ప్రజలను పోషించడం మనుషులకు సాధ్యపడదండి, దేవునికి మాత్రమే సాధ్యం. మన జీవితంలో కూడా ఇది అసాధ్యం అనుకుంటూ ఉన్నామేమో. గమనించాలి, మన జీవితంలో అసాధ్యము అనుకున్న ప్రతి కార్యాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. మనమేం చేయాలి? ఆ కార్యాన్ని గురించి దేవుని ముందు పెట్టాలి. ప్రార్థన ద్వారా దేవునికి అప్పచెప్పాలి. మన ముందు ఎటువంటి సమస్య అయినా కావచ్చు, ఆ సమస్యను దేవుని ముందు పెడితే సహాయాన్ని దేవుడే ఇస్తారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మన ముందున్న సమస్యను, అసాధ్యం అనుకున్న సమస్యను దేవుని ముందు పెడదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.